అసలు ఎందుకురా నా చెల్లెని కిడ్నాప్ చేసిర్రు? అరే ఇందులో మహేష్ గారికి ఏం సంబంధం లేదు, నేను చెప్పేది ఫస్ట్ నువ్వు. ఏంటిదో చెప్పరా? అరే ఈ చెల్లెని కిడ్నాప్ చేసి నేను రా, దీంట్లో మహేష్ గారికి ఏం సంబంధం లేదు. నువ్వేమన్నా అంటే నన్నాను రా. అరే సాగర్ గా నిన్నెంతో నమ్మినరా, నా చెల్లెని ఎందుకు కిడ్నాప్ చేసినవరా? అసలు నా చెల్లేదురా ఇప్పుడు. మీకు తెలుసు కదా నా చెల్లె అంటే నాకు ఎంత ఇష్టమో, ఒక్కసారి చెప్పాను రా నా చెల్లె ఎక్కన్నదో. అరవింద్ గా అప్పుడు అంటే సాగర్ చేసిండు, ఇప్పుడు మీ చెల్లె గురించి అసలు మాకు తెలియదురా. ఎటు పోయినట్రా? పోలీస్ స్టేషన్ మీద దారా కేసు పెట్టడానికి. అరే అరవింద్, నాకు మాత్రం అన్వేష్ గారి మీద డౌట్ ఉన్నదిరా, వాడిని దొరకబడితే మొత్తం బయట పడుతుంది. నీకు దండం పెడతా అన్వేష్, నన్ను వదిలే అన్వేష్, ప్లీజ్ అన్వేష్. కాదే, ఒక గంట సేపటికే నువ్వు నన్ను వదిలే అన్వేష్, ప్లీజ్ అన్వేష్ అంటాను కదా. మరి నాకు తెలియకుండా మహేష్ గారిని తెలియకుండా నన్ను లవ్ చేసి మా గుండెల మీద నువ్వు కొట్టినవి, మరి నేనెంత బాధపడానే? ఇప్పుడు ఏం లాభం, చేసినప్పుడు ఉండాలి, నోరుపోయి. అరే అరవింద్, నాకు మాత్రం అన్వేష్ గారి మీద డౌట్ ఉన్నదిరా, వాడిని దొరకబడితే మొత్తం బయట పడుతుంది. అరే వాడ ఇంటికి వచ్చి చెప్పిండు కదా చెల్ల కనబడతలేదని, వాడిని ఎట్లా అనుమానించాలరా? రే వాడు పెద్ద దొంగగారు రా, వాడు ఎంతో పెద్ద ప్లాన్ వేసి వచ్చి నీతో చెప్పిండ్రా. అరే ఏమోరా, ఎవరిని నమ్మన్నో ఎవరిని నమ్మద్దో నాకు అర్థమైతలేదురా. నేను నమ్మి నీతో వచ్చిన అన్వేష్, కానీ నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలే అన్వేష్. నన్ను నమ్మినవానే, నిన్ను నమ్ముకున్నా నీ అన్ననేం చేసినవే? నీకు అయ్యవ లేకపోయినా గుండెల మీద పెట్టుకొని సాధించే నిన్ను మీ అన్నను మోసం చేసినావు. వాడు మహేష్ గారు, వాడు ఎంత ట్రువలో చేసినా నిన్ను, వాడు రక్తాలు కొని సత్తాను కూడా నువ్వు మనం చూడడానికి పోలేదటనే. అప్పుడేమైందే మరి? నేను నిన్ను ఎప్పటి నుంచి లవ్ చేసిండే? ఇటు నాకు తెలియకుండా నన్ను కాదని చెప్పేసి నువ్వు మహేష్ గారిని లవ్ చేసినావు. ఇప్పుడు నువ్వు మోసం చేసినట్టు రాయరా మమ్మల్ని? ఏడువు, నీలాంటి దాన్ని ఎక్కడికి పంపాను అక్కడికే పంపిస్తానా? ఇవాళ ఒక్క రోజు ఆగితే సరిపోతుంది. ఇక నేను చేసిన తప్పే అన్వేష్, నా తప్పు ఒప్పుకుంటాను. కొన్ని వాటర్ అన్వేష్ మస్తు దూపైతుంది. రండ్రా పోలీస్ స్టేషన్ పోదాం. సరేరా, పిఎస్ కి వెళ్లే ముందు నీకు ఒక విషయం చెప్పాలరా. ఏం విషయం రా? దేని గురించి? అరే నీకు ఎప్పుడో చెప్దాం అనుకున్నారా, కానీ నీకు చెప్దాం అంటే భయం వేసింది. నేను సంగీత లవ్ చేసుకున్నాం రా. అరే మహేష్, ఏంద్రా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అవునరా అరవింద్, వాడు చెప్పేది నిజమేరా, మహేష్ గారు సంగీత లవ్ చేసుకున్నారా. అరే ఏంద్రా సాగర్ ఇది? నువ్వేమో కిడ్నాప్ చేసినా అంటావు, వీడేమో లవ్ చేసినా అంటాడు. అసలు నాకు తెలియకుంటే ఏం జరుగుతాంద్రా? మహేష్ గారు ఇన్ని రోజులు బాధపడింది తాయి హెల్త్ ఖరాబ్ చేసుకున్న ఎందుకోసం అనుకుంటానవురా? మీ చెల్లె కోసమేరా. అరే నా చెల్లెల కోసం ఆరా నువ్వు చావు దాకా పోయినావు, నాకు అప్పుడే చెప్తే అయిపోగారా? అరే ఈ విషయం నీకు చెప్తే మన ఫ్రెండ్షిప్ ఎక్కడ విడిపోతుందని నీకు చెప్పలేరా? అరే నాకు తెలియకుండా నా చెల్లె గిదంతా చేసిందారా? అమ్మ నాన్న లేని బాధ లేకుండా పెంచాలని నేను పెంచితే అది ఇలా గింత చేసిందారా నాకు తెలియకుండా? తప్పించుకోబోతావే? ప్లీజ్ అన్వేష్, నన్ను వదిలే అన్వేష్. ఎట్లా తప్పించుకుంటావు? నిన్ను వదిలేసే సమస్య లేదు. ప్లీజ్ అన్వేష్, వదిలే అన్వేష్. అరే నాకు తెలిసి సంగీత తప్పేం లేదురా, మొత్తం అన్వేష్ గారు చేసిండు. వాడిని గుడ్డిగా నమ్మి సంగీత మోసపోయిందిరా నాకు తెలిసి. అరే నాకు ఎందుకు చెప్పలేదురా ఈ విషయాలని నాకు ఇన్ని రోజులు? అరే ఏం చెప్పాలరా, నీకు తెలిస్తే మన ఫ్రెండ్షిప్ విడిపోతా అని చెప్పి వాన్లో వాడే బాధపడ్డారా. అరే మహేష్, నిన్ను అన్ని సార్లు అడిగినా నాకు ఒక్కసారన్నా చెప్పాలనిపించలేరా? వాడు ఎంత బాధపడ్డాడో నీకేం తెలుసురా. అటు సంగీత నియమన లేక నీకు చెప్పలేక వాన్లో వాడు కుమిలిపోయినరా. వాడు రక్తం కక్కుంటా అంటే కూడా ఒక్క రోజు కూడా చూడనీకి రాలేరా మీ చెల్లె. నేను వచ్చి చెప్తే మళ్ళీ ఇది కొత్త నాటకం అన్నదిరా. అరే ఇంత జరిగిందారా? అరే అదంతా వదిలేరా, ఇప్పుడు సంగీత ఎక్కడికి వెళ్ళినట్రా? నేను నిన్ను ట్రూగా లవ్ చేసిన అన్వేష్, నువ్వు ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు అన్వేష్. నన్ను ట్రూగా లవ్ చేసినావానే? సరేనే, ఇన్ని రోజులు నువ్వు నా సాఫ్ట్వేర్ జాబు, నాకు 1,50,000 జీతం అని చెప్పేసి అనుకున్నావు కదా. నాది సాఫ్ట్వేర్ జాబ్ కాదు, నాకు 1,50,000 జీతము కాదు. నేను జస్ట్ బయట ప్రైవేట్గా ఏదో పని చేసుకొని బతుకుతా. నాకు నెలకు 20,000 జీతమే. ఇప్పుడు నేను నీకు కావాలంటే చెప్పు, ఓకే అంటే ఇప్పుడే పెళ్లి చేసుకున్నా. అరే అన్వేష్ గారు నా తెలియకుండా గింత చేసిండారా? ఆ దేవుడు ఉన్నారా, అందుకనే వాళ్ళ జాతకాలు కలవాలే. అరే ఇదంతా కాదురా, ఫస్ట్ మనకు అన్వేష్ గారు దొరకాలి, లేదంటే నా పిఎస్ లో కంప్లైంట్ ఇద్దాం. అరే అన్వేష్ గారి మీద కేసు వేయడం దారా? అరే అరవింద్, అరే ఇప్పుడే పిఎస్ కద్దు, ఫస్ట్ అన్వేషానికి కాల్ చేయరా. అరే వాన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా. వాని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంటే వాన్ మీదనేరా నా డౌట్ మొత్తం. పిఎస్వై కేసు వేయడం రా మరి. అరే అరవింద్ గా కేసు పెడితే మన పరే పోతుంది. సాగర్, ఆ రాజుగారిని చూసినవరా? ఫస్ట్ వాణ్ణి దొరకబట్టాలరా. వాణ్ణి దొరకబడితే మనం మొత్తం తెలిసిపోతుంది. అవునరా, ఆ రాజుగాడు మాత్రం కళ్ళు కాకుండా ఉండలేడు. వాడు ప్రతిరోజు కళ్ళు మండ దగ్గరికి వస్తాడు. అవునారా? అరే టైం కూడా అదే టైం అవుతుంది, వన్ వే దొరకవడం పారా. ఏ తొందర రారా, ఇక్కడ మరికిందునా నేను. అరే ఇక్కడ బీర్లు అయిపోయినారా, తొందర తీసుకొని రారా. 20,000 జాబ్ చేసుకుంటా మరి 2 లక్షలు అని చెప్పిన మోసం చేయాలి అన్వేష్. నువ్వు చేసింది ఏంది అన్వేష్?
20,000 జాబ్ చేసుకుంటా మరి 2 లక్షలు అని చెప్పినట్టు మోసం చేయాలి అన్వేష్ నువ్వు. మరి నువ్వు చేసింది ఏంది అన్వేష్? చూసినావానే నోరు ఎట్లా ఎత్తాందో 20,000 జాబులతో ఇదే నీ అసలు రూపం. నిజంగా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, నా జీతం 150,000. నువ్వు చేసిన మోసానికి నా జాబ్ వదిలేసి పిచ్చోళ్ళ లెక్క తిరుగుతానే నీ మీద ప్రేమతోటి. నువ్వంటే ఎంత ఇష్టం ఉంటే నా గుండెల మీద పచ్చబొట్టు వేయించుకుంటుంది. కానీ నువ్వు నన్ను లవ్ చేసుకుంటా మహేష్ గారు లవ్ చేస్తానని తెలిసిన క్షణం నా గుండె పలిగిపోయింది. ఎందుకు ఇట్లా చేసినవే? మహేష్, అరవింద్, ఈ బండి ఆ రాజుగాంధేరా. అరే బండి ఇక్కడ ఉందా అంటే వాడు ఇక్కడ ఎక్కడ ఉంటారా? అరే ఇవాళ ఒక్క నైట్ ఆగురా, రేపంచి మన చేతిలో ఫుల్ పైసలు కనబడతాయి. అరవింద్, ఆ రాజుగాడు అక్కడనే ఉన్నారా? రే అన్వేష్ ఆడే సంగీతం తీసుకుపోయింది అనుకో, వాడు మనల్ని చూసి పారిపోతాడు, జాగ్రత్తగా ఉండాలి. ఎటు పారిపోతారా వాడు బొక్కలు ఇద్దాం ఇవాళ. వీళ్ళేంది ఇటొత్తాలు, నిజం తెలిసిపోయినా ఏంది? రాజు మంచి మర్యాద చెప్తానా, సంగీత ఎక్కడో చెప్పు ఫస్ట్. సంగీత ఎక్కడే నాకేం తెలుస్తుంది, నన్ను ఎందుకు పట్టుకున్నారు, నన్ను ఎందుకు అడుగుతారు? రాజు నిన్ను అన్వేష్ గారితో నేను చూసినా, వాడే ఇదంతా చేస్తాడు, మర్యాద చెప్పు నువ్వు చక్కగా. అన్వేష్ గారు నా దోస్తు, వానితో నేను తిరుగుతా, ఖచ్చితంగా తిరుగుతా. నీకు చెల్లె కనబడకపోతే పోయి కంప్లైంట్ ఇచ్చుకో. వీంతో మాట్లాడిందిరా, 2 చంపుతా వాడే చెప్తాడు. కొడతారా? కొట్టురి. ఒక్క ఫోన్ కొట్టిననుకో మరి దాడతారా మీరు? నువ్వు అన్వేష్ తప్పు అయినప్పుడు మరి మమ్మల్ని చూసి ఎందుకు పారిపోతావు? సంగీత ఇకనైనా మారు. అక్కడ నీ అన్న నీ కోసం పిచ్చోడు అవుతాండే, కుమిలి పోతాడు. నీకు మీ అమ్మనా లేకపోయినా అంతకంటే ఎక్కువ మీ అన్న జాదుకున్నాడు. నువ్వు వీలైతే మీ అన్న పరువు నిలబెట్టు, అంతేగాని మీ అన్న పరువు ఇయ్యకు. సరే అన్వేష్. అసలు నువ్వు మర్యాదగా చెప్పు, మా నుంచి నువ్వు తప్పించుకోలేవు. నాకు తెలియదురా, నన్ను వదులురా. నీకు తెలియదు అన్నప్పుడు నువ్వు ఎందుకు పారిపోదామని చూస్తానవరా? నీకు తెలుసురా. నాకు తెలియదురా, నన్ను వదులురా. అరే అన్వేష్ గారు ఫోన్ చేస్తాను రా. నువ్వు ఫోన్ ఎత్తి లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడరా. రాజు వచ్చేటప్పుడు నీకు నాకు సంగీతకు 3 బిర్యానీ ఉన్ను, 1 కూల్ డ్రింక్ తీసుకోనరా, వాటర్ బాటిల్ కూడా తీసుకోనరా. వాడంతా మంచిగా ఫోన్లో చెప్తాడు, నువ్వు అడ్రస్ చెప్పురా సంగీత ఎక్కడన్నదో. చెప్తానే నన్ను వదిలేదురా. మళ్ళా తప్పించుకోవాలని పోయినా అనుకో, బిడ్డను నరుకుతారా నిన్ను. నీ చెల్లె కావాలిగా నీకు? ఆ బడి పక్కన ఉన్న ఇంట్లో ఉన్నారు, తీసుకొచ్చుకోపు. అక్కడ కనుక సంగీత లేదనుకో బిడ్డ, డైరెక్ట్ నీ పోలీస్ స్టేషన్ తీసుకుపోతారా రే. అక్కనే ఉంటారు పోలీ. ఈ విషయం వెంటనే అన్వేషణ చెప్పాలి. ఏంటి డేంజర్ అని మెసేజ్ వచ్చింది? సంగీత, నాకు రాజుగారు డేంజర్ అని మెసేజ్ చేసిందంటే నేను ఇక్కడ ఉన్న విషయం మీ అన్న వాళ్ళకి తెలిసిపోయినట్టున్నది. సంగీత ఇప్పటికైనా మారు, అర్థమవుతుందా? మీ అన్న చూసినోడిని మంచిగా పెళ్లి చేసుకో, వాళ్ళతో మంచిగా ఉండు, అంతేగాని ఇట్లాంటి కథలు పడకు. నేను ఇక బయట తలపెట్టి వెళ్తా, మీ అన్న వాళ్ళు వచ్చినాక లోపలికి వస్తారు. ఎట్లయినా ఇప్పటికైనా సరే మీ అన్నను, మీ చెల్లెను, మీ ఫ్యామిలీని మంచిగా చూసుకో. రే ఇదేరా స్కూల్ పక్కకి ఇల్లు అంటే అదే ఇల్లేరా? అవును రమేష్, ఆయిలే కావచ్చు అన్వేష్ గాంధీ. సంగీత, ఆ అన్వేష్ గారు ఏడి? తను వెళ్ళిపోయింది సాగర్. సాగర్ ఇప్పుడు అన్వేషణ గురించి ఎందుకు? అరవింద్ సంగీతం ఫస్ట్ ఇంటికి తీసుకెళ్దా.